గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బనస్కాంతలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో 18 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. బనస్కాంతలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో ప్రమాదంలో 18 మంది చనిపోయారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ కార్మికులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఫ్యాక్టరీలో అక్రమంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా బాణాసంచా తయారు చేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. పేలుడు తర్వాత ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఫ్యాక్టరీ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ మొత్తం కుప్పకూలిపోయింది. మృతులంతా మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.